రేపు ఆదివారం. కానీ ఇది సాధారణ ఆదివారం కాదు. ఇది షష్ఠి తిథి వచ్చిన ఆదివారం అన్నమాట. దేవతల శక్తులు భూమిపై దిగి వచ్చే పవిత్రమైన రోజు అని కూడా పండితులు చెప్తున్నారు. ఈరోజు మీరు చేయబోయే ఒక చిన్న పని, ఒక చిన్న ఆకుతో చేయబోయే ఈ మహాపరిహారం మీ జీవితాన్నే మార్చేస్తుంది. అవును, ఈరోజు మనం మాట్లాడేది రావి ఆకు గురించేనండి. ఏమిటంటే ఈ రావి ఆకుతో రేపు మహా అద్భుతమైన పరిహారం చేశారే అనుకోండి, మీకు ఇక ఎప్పుడు డబ్బు కొరత అనేదే ఉండదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారన్నమాట. ఏమిటంటే మీరు రేపు చేయబోయే ఈ పరిహారం మూలాన మీకు ఒక చిన్న ఆకే ఇది. కాకపోతే మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈ పరిహారం చేస్తే మహాపరిహారం అనేది చెప్పాలి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారన్నమాట. ఈరోజు మనం మాట్లాడేదండి రావి ఆకే గురించి అనమాట. ఇది సాధారణమైన ఆకు కాదనమాట. ఈ ఆకులో అదృష్టం ఉంటుంది. ఈ ఆకులో ఆర్థిక శక్తి దాగి ఉంటుంది. ఈ ఆకులో దరిద్రాన్ని కరిగించే దేవత చైతన్యం ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇంతవరకు మీరు ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు, చూసి ఉంటారు. కానీ కొబ్బరికాయ, తులసి, పసుపు నాణెం, కానీ రావి ఆకంటే దీని శక్తి వేరే స్థాయిలో ఉంటుంది. వీటన్నిటి కూడా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మనకి ఉపయోగపడుతుంది. రేపు ఆదివారం షష్ఠి కాబట్టి రేపు ఆదివారం షష్ఠి రోజు వచ్చింది అంటే ఇక రావి ఆకే ఇక ఈ పరిహారానికి అని కూడా పండితులు అంటున్నారు. అంటే రేపు రావి ఆకుకి అంత శక్తి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రావి ఆకుతో కనుక మీరు పరిహారం చేస్తే ఇక చెప్పే పనే లేదు, మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. దీని శక్తి అనేదండి రావి ఆకుది వేరే స్థాయిలో ఉంటుందనే చెప్పాలి. పురాణాల్లో చెప్తారు, రావి చెట్టు వేరు వద్ద దేవతలు నివసిస్తారు అని. దాని ఆకులపై లక్ష్మీదేవి పాదచిహ్నాలు ఎల్లప్పుడూ ఉంటాయని. ఇక ఇప్పుడు మీరు ఊహించండి, ఆ రావి ఆకుల్ని మీరు ఆదివారం షష్ఠి రోజున కనుక పట్టుకుంటే, దానిని మీ ఇంటి శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో. ఇక రావి ఆకులో దాగి ఉన్న రహస్యం ఏమిటంటేనండి, ఇది సూర్యుడి తేజస్సును తీసుకుంటుంది. రేపు ఆదివారం, అది సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. ఆ రోజు ఇంకా చూడండి, ఇంకా ఈ రావి ఆకు సూర్యుడి తేజస్సు తీసుకుంటుంది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూడండి ఇక రేపు రావి ఆకులో అని పండితులు అంటున్నారు. ఆ సూర్యుడు తేజస్సును తీసుకున్న తర్వాత రావి ఆకు ఏం చేస్తుందంటే దాన్ని లక్ష్మీ శక్తిగా మార్చుతుంది అని పండితులు అంటున్నారు. అందుకే ఆదివారం అంటే సూర్యుడు రోజు రావి ఆకుతో చేసిన ఏ పరిహారం అయినా సరే అంతుపట్టని డబ్బు ప్రవాహాన్ని అయితే మీ దగ్గరికి తీసుకువస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇది మనకి వినటానికంటే చాలా సాధారణంగా అనిపిస్తుంది, చూస్తానికి కూడా ఇది ఆకు సాధారణంగా కనిపించిన దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక గమనం అనేది మనం అర్థం చేసుకుంటే కనుక చాలా లోతైనదనే చెప్పాలి. రావి చెట్టు అంటేనే మనందరికీ తెలుసు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తుల రూపం అని శాస్త్రాలు చెప్తాయి. ఈరోజు ఆదివారం షష్ఠి రోజున ఆ త్రిమూర్తుల శక్తులు ఒక్కచోట కలుస్తాయి. దీనివల్ల మన కర్మాలపై ఉన్న ఆర్థిక అడ్డంకులన్నీ కూడా కరిగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మధ్య మధ్యలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే వాటిని మిస్ అయిపోతారు. అంతేకాదండి, మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో డబ్బు అనేది చాలామందికి నిలవదన్నమాట. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఎలా వస్తుందో కూడా వారికి అర్థం కాదు. చాలామంది ఏమిటండి ఇలా డబ్బు ఆగిపోయింది, సంపాదించేటోళ్ళే, అంతకుముందు సంపాదించని వాళ్ళు కాదండి, వాళ్ళు సంపాదిస్తూ ఉండే వాళ్ళకే ఉన్నట్టుండిగా అలా మొదలవుతుంది. కొంతమంది పాపం సంపాదిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ సంపాదన అనేది వారి చేతిలో ఉండదన్నమాట. ఎవ్వరూ సహాయం చేయకుండా వారికి ఏదన్నా పని నిలిచిపోయి ఉన్నదా అంటే, మీరు ఏదన్నా పని చేస్తూ ఉన్నారు, ఆ పని నిలిచిపోయింది, అది కొద్దిగా పెట్టుబడి పెడితే లేదా ఆ పనిలో ఎవరన్నా హెల్ప్ చేస్తే మీకు ఆ పని అయిపోతుంది. కానీ ఎవరు సహాయం లేకుండా ఆ పని నిలిచిపోయిందా అంటే, ఎవరు మీకు హెల్ప్ చేయట్లేదా, అసలు సంపాదించిన డబ్బు అనేది కూడా వృధా ఖర్చులుగా ఎక్కడికో పోతుందా అంటే కనుక ఈరోజు ఈ చెప్పబోయే ఈ పవిత్ర పరిహారం అండి మీలాంటి వారి కోసమే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే
ఈ సమస్యలన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవకపోతే, ఎవరు సహాయం చేయకపోతే, పని అనేది మీకు నిలిచిపోతే, ఎంత సంపాదించినా లక్షల కోట్లు సంపాదించేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆ డబ్బు ఎక్కడికి పోతుందో వారికే తెలవదనమాట. అలాంటి వారందరి కోసం, అంతేకాకుండా డబ్బు లేదు అని చాలా బాధపడుతూ ఉన్న వారందరి కోసం ఇది ఒక మహా అద్భుతమైన పవిత్ర పరిహారం అని పండితులు అంటున్నారనమాట. షష్ఠి రోజున రావి ఆకును ఉపయోగించడం అంటే ఆదిత్య శక్తిని, సుబ్రహ్మణ్య స్వామి శక్తిని, లక్ష్మీ శక్తిని ఒకేసారి పొందటం అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ మూడిటి కలయిక అంటే అదృష్టం మెల్లగా కాకుండా ఒక్కసారే తలుపు తడుతుంది అని పండితులు చెప్తున్నారు. రావి ఆకు మీద చేసిన దానం ధర్మాలనేవి 100 రెట్లు ఫలిస్తాయి. ఇక రావి ఆకు మీద చేసిన ప్రార్థన దేవతలకు నేరుగా చేరుతుంది. అలాగే రావి ఆకు మీద చేసిన సంకల్పం భగవంతుడి హృదయంలో ప్రతిధ్వనిస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఇన్ని అద్భుతాలు ఉన్నాయండి. మనకి మామూలుగా కనిపిస్తుంది రావి ఆకు అనేది, కానీ మనం గమనించి చూస్తే మటుకు ఇన్ని అద్భుతాలని చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన శక్తి అయితే రేపు ఆకుకు వస్తుంది. ఉత్తప్పుడే శక్తివంతమైన ఆకు రావి ఆకంటే. ఇక రేపు షష్ఠి తిథి రోజు ఈ రావి ఆకుతో ఈ విధంగా చేస్తే మీకు అద్భుతాలే జరుగుతాయి. ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అలా ఉండబోతుందన్నమాట. ఒక సాధారణ ఆకు కానీ అది దేవత సంకేతం. ఒక సాధారణ రోజు కానీ అది శక్తివంతమైన షష్ఠి రోజు. ఈ రెండు కలిసినప్పుడు మీ ఆర్థిక జీవితం అద్భుతంగా తిరగరాయటం ఖాయం అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట. రావి ఆకుపై చేయబోయే ఈ శక్తివంతమైన పరిహారం తర్వాత మీ ఇంట్లో ధనం అనేది ఆగిపోదు. వచ్చిన డబ్బు వృధా కాదు. మీ ఆర్థిక స్థిరత్వం కుదుట పడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇంకా మీకు డబ్బు లేదు అన్న సమస్య ఉండదు. మీ ఇంట్లో ఎప్పుడు ధన ప్రవాహం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా దరిద్ర శక్తి మిమ్మల్ని శాశ్వతంగా వదిలి దూరం అవుతుంది ఈ పరిహారంతో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారన్నమాట. ఏంటంటే రేపు ఆదివారం అంటేనే సూర్యుడికి సంబంధించిన రోజు. రేపటి సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అండి ప్రకృతిలో ఉండే సూర్యశక్తి ప్లస్ షష్ఠి శక్తి ప్లస్ రావి ఆకు శక్తి, ఈ 3 కలయికలు అనేవి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. అంతేకాదు ఈ 3 కలయికలు మీ జాతకాన్ని సైతం మార్చేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. దేవతలు ఏంటంటే ఈరోజు మన కోరికల్ని ఆలకిస్తారనమాట. కానీ వినిపించే వారికి మాత్రమే అనుగ్రహిస్తారు. అంటే మీరు ఈ ఆకుతో చేయబోయే పుణ్యకార్యం ద్వారా వారికి వినిపించే అవకాశం అనేది లభిస్తుంది, అది అర్థం అని పండితులు అంటున్నారు. ఎవరైనా సరే నమ్మకంగా చేస్తే చాలు ఈ పరిహారం. ఈరోజు షష్ఠి రోజు అంటే ఆదివారం రోజు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టండి మళ్ళీ ఇంకొకసారి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇంకో విషయం ఏమిటంటేనండి, చాలామందికి తెలీదు రావి చెట్టు కింద దేవతలు సాయంత్రం వేళ విహరించడానికి వస్తారని. ఆ సమయంలో మీరు ఈ పవిత్ర ఆకును కనుక తీసుకొని వచ్చి ఉపయోగిస్తే చాలు, అది నేరుగా దేవత ఆశీస్సులుగా మారిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు ఏ సమస్యలో ఉన్నా అదృష్టం తలుపు తట్టాలి అనుకుంటున్నారే అనుకోండి, మీకు డబ్బు నిలవాలి అనుకుంటున్నా, లక్ష్మీదేవి మనసుని మీరు గెలుచుకోవాలి అనుకుంటున్నా, ఈ ఆదివారం షష్ఠి రోజు అస్సలు మిస్ కాకండి అని పండితులు చెప్తున్నారు. ఇది మీ జీవితంలో ధనయోగానికి అంటే మొదటి రోజు అవుతుంది. అంటే మీ జీవితంలో కండి ధనం దూసుకు వస్తుంది కదా, అలాంటి ధన యుగానికి మొదటి రోజు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఎప్పుడు డబ్బు కొరత లేకుండా ఉండేలాగా ఈ ఒక్క ఆకు అన్నమాట మీ అదృష్టాన్ని తిప్పి రాయిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు రేపు ఆదివారం షష్ఠి రోజు ఈ ఆకును తీసుకువచ్చి రావి ఆకుతో పరిహారం చేసిన తర్వాత దీన్ని ఇక్కడ పెడితే చాలండి, మీ సుడి తిరుగుతుంది, మీరు అద్భుతాలే చూస్తారు. ధనం మీ ఇంట్లోకి 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, ఎంత సులభం కదా ఇది, అసలు ఎంత పవిత్రం కదా, కానీ ఫలితాలు మాత్రమండి అసలు చేసింది చాలా తక్కువ. మీరు దీంతో పరిహారం అనేది టైం కానీ చేసే విధానం కానీ ఫలితం మాత్రమండి మహా అద్భుతమైందనే చెప్పాలి.
ఏమిటంటే ఇవన్నీ కూడా అండి పురాణాలు చెప్తున్నాయన్నమాట. వీటి యొక్క విశిష్టత, ఏ రోజుకి, ఏ తిథి రోజు, ఏ ఆకులతో చేస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి, మానవ జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు, డబ్బుకి ఏ లోటు లేకుండా ఉంటారు అనేవి. రావి ఆకుల్లో దాగి ఉన్నది దేవతల ప్రాణశక్తి అని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఆ శక్తిని మీరు రేపు తీసుకొని పరిహారంకి ఉపయోగించుకొని ఆ అద్భుతాల్ని మీరు మీ సొంతం చేసుకోబోతున్నారు అని కూడా పండితులు చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా అండి మీ ఇంట్లో డబ్బు అనేది ఆగకుండా పోతూనే ఉంటే ఎంత సంపాదిస్తున్నా కూడా, అంతేకాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు లాభం అనేది లేకపోతే ఇక అలాంటి దౌర్భాగ్యపు రోజులకి చివరి రోజు కాబోతుంది ఈ రోజు అనే చెప్పాలి. అంటే రేపటి ఈ షష్ఠి రోజు తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం నుంచి అదృష్టం అడుగులు వేస్తూ మీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి వీడియోని. ఇది మీ జీవితాన్ని మార్చే రోజు. రేపటి సూర్యోదయం, రావి ఆకు, షష్ఠి తిథి ఈ 3 ఒకేసారి కలుస్తున్నాయి అంటే ఇది ఒక దివ్య సూచన అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. దేవతలు స్వయంగా మీకు సంకేతం ఇస్తున్నారు. ఇప్పుడే సమయం, నీ అదృష్టం అనేది వస్తుంది, నువ్వు తలుపు తెరుచుకో అని. ఇక మీదట మీ చేతుల్లో డబ్బు నిలవకపోవటం అనే మాటే ఉండదు. మీ ఇంట్లో ఇక వెలుగు అనేది నిండిపోతుంది. మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. మీ జోబు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. మీ మనసు ఎల్లప్పుడూ శాంతిగా ఉంటుంది. రేపు మీరు చేయబోయే ఒక చిన్న పరిహారం, రావి ఆకుతో చేసే ఈ దివ్య పరిహారం అనేది మీ జీవన మార్గాన్ని కంప్లీట్గా మారుస్తుందన్నమాట. ఏంటంటే ఇది మీ కర్మ ఫలితాన్ని కూడా మార్చేస్తుంది అద్భుతంగా. మీ ఆర్థిక పరిస్థితిని సరిచేస్తుంది. మీ అదృష్టాన్ని నిద్రలేపుతుంది. ముఖ్యంగా మీలో ప్రతి ఒక్కరిలోనండి మీకు తెలుసా లక్ష్మీ శక్తి అనేది అయితే ఉంటుందట పండితులు చెప్తున్నారు. కాకపోతే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాంటి లక్ష్మీ శక్తిని మనం మేల్కొల్పుకోవాలి. అప్పుడే మనకి డబ్బు అనేది ఆగుతుందనమాట. అలాంటి లక్ష్మీ శక్తిని రేపు ఇది మేల్కొల్పుతుంది. మీరు ఎప్పుడు కూడా డబ్బు కొరత లేకుండా ఉండాలి, మీరెప్పుడు సంపద, శాంతి, సౌభాగ్యాలతో ఉండాలి అని అనుకుంటే, అలా మీ జీవితంలో జరగాలి అని కనుక మీరు భావిస్తే రేపటి ఆదివారం షష్ఠి రోజు రావి ఆకు ఈ 3 ఒకే సమయానికి కలిపి ఈ చిన్న దివ్య క్షణాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా మీరు ఈ పరిహారం చేయండి. అప్పుడు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఎవరైతే పరిహారాలు చేయరో వారి కోసం మనం మన వీడియోస్లో స్విచ్ వర్డ్స్ కూడా చెప్పుకుంటూ వస్తున్నామన్నమాట. ఈ రేపు వచ్చేసి ఆదివారం షష్ఠి. ఈ షష్ఠికి సంబంధించిన స్విచ్ వర్డ్ వచ్చేసి రీచ్ కౌంట్ డివైన్ అండి. రీచ్ అంటే మీరు కోరుకున్న డబ్బు, అవకాశాలు, విజయాలు మీ దగ్గరికి చేరుకోవటం. కౌంట్ అంటే సంపద పెరగటం, లెక్క పెట్టలేనంతగా పెరగటం. డివైన్ అంటే దైవశక్తి ద్వారా ఆ ధనం పవిత్రంగా నిలవటం, స్థిరంగా ఉండటం అన్నమాట. మీరు ఏ విధంగా చేస్తారు దీన్ని అంటే, ఒక రావి ఆకు తీసుకొని దాన్ని పట్టుకొని చక్కగా 11 సార్లు ఈ మాట చెప్పేసేయండి. అలా చెప్పేసిన తర్వాత మీరు నిశ్శబ్దంగా ఆకును చూస్తూ మీ మనసులో ధన ప్రవాహాన్ని ఊహించండి. ఇక మీరు ఈ మాటను చెప్పుకున్న మరుక్షణం నుంచే మీకు ధనశక్తి వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారాన్ని అండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. కాకపోతే అంటు ముట్లు ఉన్న సమయంలో చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక పరిహారంలోకి వస్తేనండి ఆదివారం అన్నమాట, షష్ఠి తిథి ఏమిటి అత్యంత శుభకార్యం అనేది చెప్పాలి. సూర్యోదయం అండి. ఉదయం సూర్యోదయం తర్వాత ఎప్పుడు చేయాలి అంటే మొదటి 3-4 గంటల్లో చేయటం మంచిది అని పండితులు చెప్తున్నారు. అంటే సూర్యోదయం నుంచి మధ్యాహ్నానికి ముందు వరకు అనమాట. మీరు ప్రతి నెలలో కూడా ఇది చేయాలని అనుకుంటే కనుక ప్రతి నెల షష్ఠి రోజున లేదా ఆదివారం షష్ఠి వస్తే ఆ రోజునే చేయండి. ఇక శక్తిమూర్తి కోసం నిరంతరం అనేది మనం చేసుకుంటే చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. పద్ధతి ఏ విధంగానంటేనండి, మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేలపై సహజంగా రాలిన ఆకుల్లో నుంచి ఒకటి తీసుకోండి. ఆ ఆకు విరిగిపోయి ఉండకూడదండి. ఏమిటంటే చక్కగా ఉండాలి, ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉండాలన్నమాట. దాని మధ్య ఇట్లా విడిపోయినట్టు కానీ మచ్చలు కానీ ఉన్న ఆకుల్ని తీసుకోకూడదు అనమాట. ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది. మంచి ఆకుని తీసుకోండి. ఇక ఏమిటంటేనండి, మురికి బాగా పట్టి ఉన్నది మంచి ఆకు అనుకుంటే కడిగి తీసుకోండి. లేదా ఇక పాడైపోయి ఉన్న ఆకుని, అసంపూర్ణంగా ఉన్న ఆకుని అస్సలు వాడకండి. ఇక చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా ఏం చేస్తారంటే, మీరు ఈ పరిహారం చేసే ముందు స్నానం చేయాలండి. స్నానం చేసి మీరు తెల్లటి వస్త్రాలు ధరించాలన్నమాట.
ఇక మనసు శాంతంగా మీ ఆర్థిక లక్ష్యాన్ని స్పష్టంగా సంకల్పంగా ఆలోచించండి. నా జీవితంలో సంపద, స్థిరత్వం, ఆర్థిక ప్రశాంతత వచ్చేయాలి అని ఆలోచించండి. ఇక దాని తర్వాత ఏం చేస్తారంటే మీకు వీటికి కావాల్సింది ఏమిటంటేనండి, రావి ఆకు తీసుకున్నాం. మనకు కావాల్సింది ఫస్ట్ అనమాట. ఆకుని తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు దేవుడి గదిలో మీ పూజా మందిరం ముందండి నిశ్శబ్దంగా కూర్చొని చక్కగా ఆకుని మీ చేతిలోకి తీసుకోండి. ఈ ఆకునండి ముందు కడుక్కొని శుభ్రం చేసి తుడిచిపెట్టుకోండి. తీసుకున్న తర్వాత అత్తరు ఉంటుంది కదండి, అత్తరు కొద్దిగా తీసుకొని కొంచెం దాని మీద వేసి అనమాట రెండు వైపులా మెల్లగా రుద్దండి అత్తర్ని. అత్తరు కూడా చాలా శుభ్రంగా మంచిగా వేయండి, ఎక్కువ వేయకండి. అత్తరు దివ్యమైన గంధంగా ఉండాలన్నమాట. ఇక అత్తరు వాడేటప్పుడు జాగ్రత్త. ఇది ఏమిటంటేనండి, మంటకి దగ్గరగా అస్సలు ఉంచకూడదండి, దూరంగా పెట్టే వాడాలి. ఇక్కడ మీరు దీపారాధన చేస్తే కనుక దూరంగా కొంచెం కూర్చొని చేయండి. ఇలా అత్తరు రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆకుని పట్టుకొని ఉపరితలంపై పక్కన సరిగ్గా చిన్నగా కుంకుమని కొద్దిగా వేయండి, అలాగే పసుపు కూడా వేయండి. ఇక తర్వాత అండి ఆకు మీద కొద్దిగా బియ్యాన్ని వేయండి. దాంతోపాటు 5 లవంగాలు, ఒక జాజికాయ అనమాట ఈ ఆకుపై వేయాలన్నమాట. వేసి చేతిలో పట్టుకోవాలి. ఇది స్క్రీన్ మీద ఆకుని ఏమేమి వేయాలో అవన్నీ కూడా స్క్రీన్ మీద ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో ప్రకారం వేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఇట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా అది పట్టుకున్నాయి మీ యొక్క సంకల్పాన్ని, మీ కోరికని ఒకసారి చెప్పేసుకోండి. ఇక చెప్పేసుకున్న తర్వాత మీరు ఒక చిన్న దీపం వెలిగించవచ్చు. ఇక దేవుడి ముందు సంకల్పం వచ్చేసండి, శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదంతో నా జీవితంలో సంపద, స్థిరత్వం, శాంతి, సౌభాగ్యం ఎల్లప్పుడూ నిలిచిపోవాలి అని నేను సంకల్పిస్తున్నాను అని చెప్పేసుకోండి. ఈ ఆకుని చేతిలో పట్టుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక వస్త్రం తీసుకొని దీన్ని ఒక ఆకుని అందులో పెట్టి ఒక చిన్నగా అటు ఇటు పెట్టేసి ఒక పొట్లంలాగా తయారు చేసుకోండి అనమాట. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు దాన్ని తీసుకొని వెళ్ళి మీ పర్సులో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక పెట్టుకున్న దగ్గర నుంచండి మీకు అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తాయన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి నెల చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రస్తుతం ఉన్న ఆకునండి తీసేసి దాని బదిలీగా కొత్తగా రాలిన ఆకును మళ్ళీ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. పాత ఆకుని ఏం చేస్తారంటే చక్కగా ఏదైనా చుట్టుపక్కన లోతైన గుంటతో వెంటే అందులో మట్టితో కప్పి పెట్టేసేయండి, సరిపోతుందన్నమాట. లేదా ఏదన్నా మీ ఇళ్ళ దగ్గర ప్రవహిస్తున్న నీరుంటే అందులో కలిపేసినా సరిపోతుందన్నమాట. ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా చేసుకుంటే చాలన్నమాట, మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. ఏంటంటేనండి, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవలేని వారు ఎక్కువగా ఖర్చులు అవుతున్నా కూడా ఈ పరిహారం తప్పకుండా చేసుకుంటే చాలు. రావి ఆకుని మీ పర్సులో పెట్టుకుంటే ఆర్థిక లీకేజ్లన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. ఎవరైనా సరే అప్పులలో కష్టపడుతుంటే వారి రుణ బాధలు అనేవి రోజు రోజుకు పెరుగుతుంటే ఇది రుణ విముక్తిని కలిగిస్తుందన్నమాట. షష్ఠి తిథి దానికి పవిత్రమనే చెప్పాలి. వ్యాపారం నడవట్లేదు, లాభం రావట్లేదు అనుకునే ఏంటంటే బాగా బాధలలో ఉన్నవారు, అలాగే బిజినెస్ మొత్తం పోయింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ ఆకుశక్తి అనేది మీ వృత్తి స్థిరత్వాన్ని పెంచుతుంది మీరు పర్సులో పెట్టుకుంటే ఈ విధంగా చేసి అని కూడా చెప్పవచ్చు అనమాట. ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా మారిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఏమిటంటే రావి చెట్టు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తి శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ పరిహారం ధనమే కాక జీవన శ్రేయస్సును కూడా ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. కాబట్టి మీరు చక్కగా రేపు షష్ఠి అండి, ఆదివారం ఇక చేసేసుకుంటే చాలు, మీకు అద్భుతాలే జరుగుతాయి ఈ పరిహారంతో అని కూడా పండితులు చెప్తున్నారు. ధనం అనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. 100% అండి మీకు రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఈ పరిహారంతో. ఈ పరిహారం చేశారే అనుకోండి, ఇంకా మీ సుడి తిరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు.